సో మనం అన్ని డేటా టైప్స్ చూసాం కలెక్షన్లో. సో మనం ఆల్రెడీ డిఫరెన్సెస్ కూడా క్లాస్లోనే హైలైట్ చేసుకుంటూ వచ్చాం. జస్ట్ ఒకసారి రివైజ్ చేద్దాం. సో ఎవరైనా ఇంటర్వ్యూలో లిస్ట్కి టపుల్కి మధ్య కీ డిఫరెన్స్ అడిగితే యూ హ్యావ్ టు టెల్ లిస్ట్ ఈజ్ మ్యూటబుల్, టపుల్ ఈజ్ ఇమ్యూటబుల్. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సెకండ్ ఈజ్ లిస్ట్ ఈజ్ స్లోవర్, టపుల్ ఈజ్ ఫాస్టర్. ద రీజన్ ఈజ్ లిస్ట్లో మీకు డైనమికల్గా డేటా అనేది గ్రో అయ్యిద్ది. సో ఇలాంటప్పుడు ఏంటి, నేను ఒక పెద్ద మెమరీ బ్లాక్ తీసుకోవాలి. సో మీకు ఎడిషన్ జరగవచ్చు, రిమూవ్ జరగవచ్చు. నేను చిన్నది ఇచ్చుకుంటే కాన్సిక్యూటివ్ మెమరీ లొకేషన్ దొరకకపోతే ప్రాబ్లం అయింది. అదే టపుల్కి వన్స్ క్రియేట్ చేసిన తర్వాత చేంజ్ చేయలేవు కదా, నేను ఫిక్స్డ్ బ్లాక్ తీసుకోవచ్చు. సో దీనివల్ల కంపారిటివ్లీ మనకి మెమరీ సేవ్ అయింది, మనకి అక్కడ ఫిక్స్డ్గా డేటా ఉంటుంది, దాంతోపాటు గ్రో అవ్వదు. కాబట్టి టపుల్లో యాక్సెసింగ్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. మీకు తక్కువ డేటాలో తీసుకున్నప్పుడు పెద్ద డిఫరెన్స్ అవ్వకూడదు, కానీ డేటా సైన్స్ వాటిలో లార్జ్ డేటా వచ్చినప్పుడు మీకు డిఫరెన్స్ అవ్వబడుద్ది. ఇవి కీ డిఫరెన్సెస్. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మీరు టపుల్గా ఇచ్చినప్పుడు డేటాని ఎవరు చేంజ్ చేయకూడదు అనుకొని ఇస్తారు కదా, ఎవరైనా ట్రై చేసినా చేంజ్ చేయడానికి ఎర్రర్ వస్తుంది. సో యూ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. బట్ అదే లిస్ట్లో ఇస్తే వాళ్ళు చేంజ్ చేస్తారు, మీకు ప్రాబ్లమాటిక్ అయింది ఇన్ కేస్ ఇఫ్ యూ డోంట్ వాంట్ టు చేంజ్ ద డేటా. సో దిస్ ఇస్ ద కీ డిఫరెన్స్. సో నెక్స్ట్ వచ్చేసి అన్నిటి మధ్య డిఫరెన్స్ వచ్చాక లిస్ట్ స్క్వేర్ బ్రాకెట్స్, టపుల్ ఏమో రౌండెడ్ పారాంథసిస్, సెట్, ఫ్రోజన్ సెట్, డిక్షనరీ ఇవన్నీ కర్లీ బ్రేసెస్ వాడతాం. ఓకే. యాక్చువల్గా ఫ్రోజన్ సెట్కి అయితే మనం ఫంక్షన్ ఐ మీన్ కన్స్ట్రక్టర్ వాడి చేస్తాం. సో నెక్స్ట్ లిస్ట్ టపులో ఆర్డర్డ్ ఇండెక్సింగ్ సపోర్ట్ చేస్తే, సెట్ డిక్షనరీ అన్ఆర్డర్డ్. ఈ రెండింటికి ఇండెక్సింగ్ సపోర్ట్ చేయదు. డిక్షనరీలో మీకు వాల్యూ కావాలంటే కీ ఇస్తే వచ్చింది. ఒకటి డిక్షనరీ అనేది ఇన్సర్షన్ ఆర్డరే గ్యారంటీ, మెమరీలో అన్ఆర్డర్డ్గానే స్టోర్ అయ్యింది, మీకు ఆల్రెడీ చెప్పాను. సో నెక్స్ట్ లిస్ట్లో మెమరీలో ఆర్డర్డ్ అన్నప్పుడు కాన్సిక్యూటివ్ మెమరీ లొకేషన్స్లో స్టోర్ అవుతాయి. ఇవేమో డిఫరెంట్ అంటే మెమరీ అవైలబుల్ ఉంటే కాన్సిక్యూటివ్ అయిన స్టోర్ అయింది, లేకపోయినా నో ప్రాబ్లం, ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ స్టోర్ అయింది. ఇంపార్టెంట్ వచ్చేసి లిస్ట్ మ్యూటబుల్, కపుల్ ఇమ్యూటబుల్, సెట్ ఏమో మ్యూటబుల్, ఫ్రోజన్ సెట్ ఇమ్యూటబుల్, డిక్షనరీ మ్యూటబుల్. సో మీకు టపుల్, ఫ్రోజన్ సెట్ ఇమ్యూటబుల్ మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి లిస్ట్ వాల్యూస్గా మీరు మ్యూటబుల్, ఇమ్యూటబుల్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. టపుల్లో కూడా మ్యూటబుల్, ఇమ్యూటబుల్ ఇచ్చుకోవచ్చు. బట్ సెట్లో మాత్రం ఇంపార్టెంట్ ఇమ్యూటబుల్ డేటా టైప్స్ ఇవ్వాలి సెట్, ఫ్రోజన్ సెట్లో. సో సెట్కి ఫ్రోజన్ సెట్కి అన్నీ సేమ్. ఒకటే డిఫరెన్స్ ఏంటంటే ఫ్రోజన్ సెట్ ఇమ్యూటబుల్ ప్రాపర్టీ కూడా యాడ్ అయింది, మీకు ఆల్రెడీ చెప్పాను. డిక్షనరీలో కీస్ అనేవి ఇమ్యూటబుల్ టైపు, వాల్యూస్ మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. చూసాము, నిన్నే చూసాం కదా. సో డూప్లికేట్ డేటా వచ్చాక మనకి లిస్ట్లో అలౌ చేస్తుంది, టపుల్లో అలౌ చేస్తుంది, సెట్ ఫ్రోజన్ సెట్లో అలౌ చేయదు, డిక్షనరీలో అలౌ చేస్తుంది. ఓన్లీ కీ అలౌ చేయదు, వాల్యూస్ అలౌ చేస్తుంది. సో లిస్ట్ టపుల్లో మీకు మెమరీ ఎఫిషియెంట్గానే ఉంటుంది. బట్ కంపారిటివ్లీ మనకి మెమరీ సేవింగ్ అనేది ఫ్రోజన్ సెట్కి డిక్షనరీ బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే ఈవెన్ యాక్సెసింగ్ ఎలిమెంట్స్ కూడా సెట్ డిక్షనరీ హ్యాష్ టేబుల్స్ వాడుకోవడం వల్ల కొంచెం ఫాస్ట్గా ఉంటుంది. సో లిస్ట్ టపుల్ సెట్ రీడ్ చేయడానికి డిఫికల్టీగా ఉంటుంది. కీ వాల్యూ వేలు ఉన్నప్పుడు మీకు ఈజీ టు రీడ్ అండ్ రిమెంబర్. ఇవన్నీ మనం చూసాం. సో ఇది డిఫరెన్స్. సో నన్ను సింపుల్గా చెప్పమంటే లిస్ట్ అనేది మీరు ఎప్పుడైనా సరే ఆర్డర్లో నాకు డేటా ఉండాలి, చేంజ్ అవ్వచ్చు అనుకున్నప్పుడు లిస్ట్ వాడుకోండి. నాకు డేటా చేంజ్ అవ్వకూడదు, ఆర్డర్లో ఉండాలనుకుంటే టపుల్ వాడుకోండి. నాకు డూప్లికేట్ వాల్యూస్ వద్దు అనుకుంటే సెట్ వాడుకోండి. నాకు డూప్లికేట్స్ వద్దు, దాంతోపాటు వన్స్ ఐ క్రియేట్ ఇట్ షుడ్ నాట్ చేంజ్, దెన్ యూ యూస్ ఫ్రోజన్ సెట్. సో నీకు రీడబిలిటీ బాగుండాలి, అండర్స్టాండింగ్ ఈజీగా రిమెంబర్ చేయాలనుకుంటే డిక్షనరీ వాడు. ఇది మెయిన్ డిఫరెన్స్ సింపుల్గా చెప్పాలంటే. సో నెక్స్ట్ మీరు ఏ కలెక్షన్లో ఏ డేటా టైప్ని చూజ్ చేసుకుంటారనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. సో అది మీ రియల్ టైం రిక్వైర్మెంట్ని బట్టి, మీకు ఏ ప్రాపర్టీస్ని బట్టి, మీకు కావాల్సిన ప్రాపర్టీస్ని బట్టి, రిక్వైర్మెంట్ని బట్టి మీకు ఏ ప్రాపర్టీస్ కావాలో మీరు డిసైడ్ చేసుకొని, సో దాన్ని బట్టి మీరు ఎఫెక్టివ్గా వాడుకుంటే మనకు ఓవరాల్ ప్రోగ్రామ్ ఎఫిషియన్సీ బాగుంటుంది, సెక్యూరిటీ కూడా యాడ్ అయింది.
సో మీకు దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను. సో మీరు లిస్ట్ ఎప్పుడు వాడుకుంటారంటే, సపోజ్ మీకు పర్సన్ యొక్క ఏజ్ ఉంది, అది ప్రతి ఇయర్ చేంజ్ అవుతూ ఉంటుంది కదా. సో దానికి లిస్ట్ వాడుకోండి, మీకు ఆల్రెడీ చెప్పాను. సో అదే కాకుండా సపోజ్ మీకు కొన్ని లిస్ట్ ఆఫ్ టాస్క్లు ఉన్నాయి, అవి కంప్లీట్ చేయాలి. సో టాస్క్లు అనేవి ఒక ఆర్డర్లోనే ఉంటాయి కదా, ఏ ఆర్డర్లో కంప్లీట్ ఎట్ట పడితే అట్ట కంప్లీట్ చేయం కదా, ఒక ఆర్డర్లో కంప్లీట్ చేయాలి. సో దాంతోపాటు మీకు ప్రయారిటీ చేంజ్ అయినప్పుడు కొన్ని రిమూవ్ చేస్తాం, కొన్ని యాడ్ చేస్తుంటాం కదా. సో మీకు ఆర్డర్ ఇంపార్టెంట్, చేంజెస్ జరుగుతాయి కాబట్టి ఇది సెకండ్ ఎగ్జాంపుల్గా లిస్ట్ వాడుకోవచ్చు. ఈ రెండు కేసెస్లో చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి, మీకు జస్ట్ ఐడియా కోసం అని రెండు ఇస్తాను. నెక్స్ట్ టపుల్ ఎప్పుడు వాడుకుంటారు, మీకు డేట్ ఆఫ్ బర్త్ అనేది చేంజ్ అవ్వదు కదా లైఫ్ టైంలో, సో దానికి టపుల్ వాడుకోండి. సో దాంతోపాటు మీకు రియల్ టైంలో గూగుల్ మ్యాప్స్ వీటిల్లో మీకు కోఆర్డినేట్స్ ఉంటాయి, కోఆర్డినేట్ సిస్టమ్, లాటిట్యూడ్ లాంజిట్యూడ్. సో అవి జనరల్గా ఒక కలెక్షన్ లాగా తీసుకుంటాము. సో మీకు అదొక స్ట్రక్చర్డ్, అది జనరల్గా చేంజ్ అవ్వదు. ఈ ప్లేస్కి వచ్చేసి ఈ కోఆర్డినేట్స్ చూస్తే అవే ఉంటాయి, మీరు 1 ఇయర్ వచ్చే తర్వాత ఎప్పుడు వచ్చి చూసినా. సో మీరు మ్యాప్స్లో కోఆర్డినేట్ సిస్టమ్, కోఆర్డినేట్స్ ఎస్పెషల్లీ లాటిట్యూడ్ లాంగిట్యూడ్కి టపుల్స్ వాడుకోవచ్చు. నెక్స్ట్ సెట్స్, మీకు చెప్పాను కదా, ఆధార్ నెంబర్ అనేది డూప్లికేట్ ఉండదు. మీరు ఆధార్ నెంబరు మళ్ళీ యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు, అవి కొత్తవి. మళ్ళీ మీరు కొత్తగా డూప్లికేట్ ఇచ్చిన అది ఎలా వచ్చాయి. సో నెక్స్ట్ మీరు జనరల్గా బ్లాగ్స్ పోస్ట్లో ఉంటాయి కదా, దానికి ట్యాగ్స్ ఇస్తుంటారు. సో ఆ ట్యాగ్స్ అనేవి ఒకసారే ఉంటుంది, ఒక ట్యాగ్ మళ్ళీ రిపీట్ చేయదు, డూప్లికేట్స్ ఉండవు. సో అలాంటి కేసెస్లో మీరు బ్లాగ్ పోస్టులు రాసేటప్పుడు ఇచ్చే ట్యాగ్స్ డూప్లికేట్స్ అవసరం లేదనుకున్నప్పుడు అప్లికేషన్స్లో మీరు సెట్ వాడుకోవచ్చు. నెక్స్ట్ డిక్షనరీ, మీకు చెప్పా కదా, ఎప్పుడైతే మీనింగ్ఫుల్ నేమ్ ఇవ్వాలనుకున్నారో వాల్యూకి, సో ఆ మీనింగ్ఫుల్ నేమ్ అనేది కీ ఇచ్చిద్ది. సో మీకు ఈజీగా రీడ్ చేయొచ్చు, రిమెంబర్ చేసుకోవచ్చు. సో ఈవెన్ కంపెనీలో ఎంప్లాయీస్ యొక్క డేటాని స్టోర్ చేసుకోవాలనుకున్నప్పుడు మీకు ఎంప్లాయీ ఐడి అనేది యూనిక్గా ఉంటుంది, సో కీ అనేది యూనిక్గా ఉంటుంది, అది ఇచ్చుకోండి. సో దానికి మ్యాపింగ్గా వాల్యూస్ ఇచ్చుకోండి, ఆ ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ అంతా మ్యాపింగ్గా ఇచ్చుకోవచ్చు. సో దీనివల్ల క్విక్ యాక్సెస్ కూడా ఉంటుంది. సో ఇది రియల్ టైంలో ఇలా వాడుకోవచ్చు. సో మనం ఆల్రెడీ డేటా టైప్స్ అన్ని కంప్లీట్ చేసాము. సో ఎవ్రీథింగ్ డన్, డేటా టైప్స్ కంప్లీట్గా కవర్ అయినాయి. సో నెక్స్ట్ టైప్ కాస్టింగ్. సో టైప్ కాస్టింగ్ డెఫినేషన్ మీకు ఆల్రెడీ చెప్పాను. ఏంటిది టైప్ కాస్టింగ్ అంటే ఏంది, మీరు ఒక డేటాని ఒక టైప్ నుంచి ఇంకొక టైప్లోకి కన్వర్ట్ చేయడానికి టైప్ కాస్టింగ్ వాడతాం. ఇఫ్ యూ వాంట్ టు కన్వర్ట్ డేటా ఫ్రమ్ వన్ టైప్ టు అనదర్ టైప్, దెన్ వి యూస్ ది టైప్ కాస్టింగ్ అని చెప్తాం. కన్వర్ట్ డేటా ఫ్రమ్ వన్ టైప్ టు అనదర్. సో దీన్ని టైప్ కాస్టింగ్ వాడతాం, దీనికి డేటా టైప్ వాడతాం. సో ఏ డేటా టైప్లోకి అయితే కన్వర్ట్ చేయాలనుకుంటున్నారో ఆ డేటా టైప్ యూజ్ చేస్తున్నాం. సో నేను ఇంట్ తీసుకుంటున్నా, ఫ్లోట్ తీసుకుంటున్నా, కాంప్లెక్స్ తీసుకుంటున్నా. సో మనం ఇంటిని ఇప్పుడు ఫ్లోట్లో కన్వర్ట్ చేద్దాం. సో ఏదైతే దేంట్లోకి అయితే కన్వర్ట్ చేసుకోవాలనుకున్నారో ఆ డేటా టైప్తో టైప్ క్యాస్ట్ చేసుకోండి. నేను ఫ్లోట్లో కన్వర్ట్ చేయాలనుకున్నా దేన్ని, ఇంటిని. సో ఇప్పుడు ఏం జరిగింది, ఇంటీజర్కి ఫ్రాక్షనల్ పార్ట్ ఉండదు, ఇప్పుడు యాడ్ చేసింది, వాల్యూ సేమే ఉంటుంది, జస్ట్ రిప్రజెంటేషన్ మారింది. ఈవెన్ మీరు ఫ్లోట్ని ఇంట్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. సో అప్పుడు మీరు కన్వర్ట్ చేయాల్సింది ఇంటిలో కాబట్టి ఇంటితో టైప్ క్యాస్ట్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ నేను ఫ్లోట్ ఇస్తాను. సో అప్పుడు ఏంది, రౌండ్ ఆఫ్ ఐ మీన్ ఆ ఫ్రాక్షనల్ పార్ట్ని తీసేసి. సో నెక్స్ట్ నేనేం చేస్తానంటే ఇంటిని కాంప్లెక్స్లోకి కన్వర్ట్ చేస్తాను, ఇంటిని కాంప్లెక్స్లోకి. సో ఇక్కడ మీరు ఓన్లీ ఒక వాల్యూ ఉంటుంది కాబట్టి దాన్ని రియల్గా తీసుకొని ఇమాజినరీ జీరోగా చూపించండి. సో ఈవెన్ యూ కెన్ డూ విత్ ద ఫ్లోట్ ఆల్సో. రివర్స్ అయిద్దా, ట్రై చేద్దాం. కాంప్లెక్స్ని ఇంట్లో కన్వర్ట్ చేద్దాం, కాంప్లెక్స్ని ఇంట్లో కన్వర్ట్ చేద్దాం. ఎర్రర్ వచ్చింది చూడండి. సో టైప్ ఎర్రర్, int argument must be a string, a byte like object or a real number, not complex.
సో మీరు ఇంట్లోకి కన్వర్ట్ చేయాలంటే అది స్ట్రింగ్ అయినా అయి ఉండాలి ఆర్గ్యుమెంట్, లేదా మీరు రియల్ నెంబరు డెసిమల్ నెంబర్ అయినా ఉండాలి, కాంప్లెక్స్ని సపోర్ట్ చేయదు. సో ఇప్పుడు మళ్ళీ ట్రై చేద్దాం. వీళ్ళు ఏమన్నారు, స్ట్రింగ్ అయినా ఇవ్వచ్చు అన్నారు. ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఇది వర్క్ అయ్యింది. మీరు స్ట్రింగ్ లోపల నెంబర్ ఇస్తే వర్క్ అయ్యింది. సో అది డెసిమల్ కాబట్టి కన్వర్ట్ చేస్తుంది. అదే మీరు హాయ్ దేశపోయి ఇచ్చారు అనుకోండి, మళ్ళీ మనకి ఎర్రర్ వస్తుంది. దీన్ని ఎలా కన్వర్ట్ చేసిద్ది టెక్స్ట్ని? ఇన్వాలిడ్ లిటరల్ ఫర్ ఇంట్ విత్ బేస్ 10. బేస్ 10 అంటే బేస్ 10 ఉండే వాల్యూస్ని డెసిమల్ వాల్యూస్ అంటాం. మీరు స్ట్రింగ్ నుంచి ఇంట్లో కన్వర్ట్ చేయాలంటే ఆ స్ట్రింగ్లో ఉండే డేటా బేస్ టైప్ అయి ఉండాలి. ఏమై ఉండాలి? బేస్ టైప్ అయి ఉండాలి. ఇవి బేసిక్ డేటా టైప్స్. సో మనం బూలియన్లోకైనా కన్వర్ట్ చేసుకోవచ్చు. బూలియన్లో కన్వర్ట్ చేయాలంటే బూలు. సో మీరు జీరో ఇస్తేనేమో బూల్ అనేది ఫాల్స్గా ట్రీట్ చేసిద్ది. అదర్ దాన్ జీరో దిస్ విల్ బి ట్రూ ఓన్లీ. ఏదైనా ఇచ్చుకోండి మీరు, అది ట్రూగానే ట్రీట్ చేసిద్ది. మీరు స్ట్రింగ్ ఇచ్చినా ఏది ఇచ్చినా అది ట్రూగానే ట్రీట్ చేసిద్ది. సో నన్ అనేది కీవర్డ్ ఉందిగా, మీకు ఆల్రెడీ చెప్పా కదా. సో ఇది బూల్లో కన్వర్ట్ చేస్తే ఫాల్స్ వాల్యూగా ట్రీట్ చేస్తుంది. ఎంటీ స్ట్రింగ్ కూడా మనకి ఫాల్స్ గానే ట్రీట్ చేస్తుంది, మనం ఆల్రెడీ చూసాం. ఇప్పుడు ఏం చేద్దామంటే లిస్ట్ తీసుకుందాం, టపుల్ తీసుకుందాం, సెట్ కూడా తీసుకుందాం. సో వీటిని కన్వర్షన్ కూడా మనం చేయొచ్చు. సో సపోజ్ టపుల్లోకి కన్వర్ట్ చేయాలనుకున్నారు దేన్ని, సెట్ని, పాజిటివ్. సో దేంట్లోకి అయితే కన్వర్ట్ చేయాలనుకున్నాడో ఆ డేటా టైప్తో టైప్ క్యాస్ట్ చేసి మీరు ఏ ట్రిపుల్ లైన్ ఇవ్వచ్చు. సో కన్వర్ట్ అయ్యి, సో వీటిల్లో ఏటి మధ్య అయినా వైస్ వర్స జరిగింది. సో కాకపోతే ఒక బ్యూటీ ఏంటంటే L1 = 1 2 3 4 అని ఇచ్చాను. ఓకే. సో దీన్ని సెట్లో కన్వర్ట్ చేస్తే డేటా లాస్ అయ్యింది, ఎందుకంటే డూప్లికేట్స్ పోతాయి. సో ఇలాంటి కేసెస్లో యూ షుడ్ బి కేర్ఫుల్. డూప్లికేట్ ఉంటే పోయిద్ది. సో నేను డూప్లికేట్ ఇవ్వలేదు, ఇచ్చి చూపిస్తాను. L1 చూడండి, ఇప్పుడు మళ్ళీ చూడండి, డూప్లికేట్ పోయింది. ఇంకోటి మనం డిక్షనరీ కూడా తీసుకొని చేయొచ్చు. సో ఇప్పుడు డిక్షనరీని లిస్ట్గా కన్వర్ట్ చేస్తున్నాం అనుకోండి. డిక్షనరీలో మనకి కీ వాల్యూ రెండు ఉంటాయి. కీ వాల్యూ రెండు ఉంటాయి. సో మనం డిక్షనరీ పాస్ చేస్తే ఏమైంది, లిస్ట్లో మనకి కీ వాల్యూ ఉండదు కదా. సో మనకి ఫస్ట్ కీ తర్వాత వాల్యూ ఉంటుంది కదా. ఇదేం చేసిద్ది అంటే ఏవైతే కీస్ ఉన్నాయో వాటిని తీసుకుంటుంది. సో అది రెండు వాల్యూస్ని తీసుకోలేదు కదా, ఒకటే తీసుకుంటుంది, అందుకే కీ తీసుకుంటుంది. సో కీస్ మొత్తాన్ని లిస్ట్ ఫార్మెట్లో పెట్టుకుంటుంది. ఈవెన్ మీరు టపుల్ అయినా సెట్ చేసినా ఇలానే వర్క్ అయింది. అదే నేను లిస్ట్ని డిక్షనరీలో కన్వర్ట్ చేయొచ్చా? లెట్స్ ట్రై దిస్ L1, విచ్ మే నాట్ బి పాసిబుల్. ఎందుకు? మనకి ఈ డిక్షనరీలో మీరు చూడండి, టైప్ ఎర్రర్ కెనాట్ కన్వర్ట్ డిక్షనరీ అప్డేట్ సీక్వెన్స్ టు ఎలిమెంట్. సో మనకేం కావాలి, కీ వాల్యూ రెండు కావాలి. ఓకే. సో మీరు ఒకటే ఇస్తున్నారు, దానికి డిక్షనరీలోకి ఎలా కన్వర్ట్ చేసి చేయలేము. మీకు కావాలి అంటే మీరు కీ వాల్యూ రెండుగా ఇచ్చుకోవచ్చు. ఇదే లిస్ట్ని డిక్షనరీలో కన్వర్ట్ చేయాలి అనుకున్నప్పుడు లిస్టే పాస్ చేయండి, నో ప్రాబ్లం. దాని లోపల మళ్ళీ కీ వాల్యూ రెండు ఉండేటట్టు చూసుకోండి. నేము, దాని యొక్క వాల్యూ అనిలు. సో ఇది ఒకటి. నెక్స్ట్ ఏజీ, 30. సో ఇలా ఇస్తే వర్క్ అయ్యింది. సో ఎందుకంటే దానికి రెండు కావాలి కీ వాల్యూ. సో ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయండి, నేను ఏం చేశాను అనేది మళ్ళీ రిపీట్ చేస్తా, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఇదేమో అవుటర్ బ్రాకెట్, మీకు తెలుసు కదా. సో ఇక్కడ లిస్ట్గా ఇస్తున్నాం. సో అవుటర్ వచ్చేసి లిస్ట్ని డిక్షనరీలో కన్వర్ట్ చేస్తున్నాం. అప్పుడు ఇచ్చినప్పుడు మీకు లోపల ఉండే వాల్యూస్
అన్ప్యాక్ చేసినప్పుడు రెండు ఉండాలి. కీ వాల్యూ ఉన్నదనుకోండి, అప్పుడు ఇది ఒకటి కీగా ఇంకొకటి వాల్యూగా తీసుకుంటాం. ఒకటే ఉంటే దానికి కీ వాల్యూ రెండు కావాలి కాబట్టి అన్ప్యాక్, ఐ మీన్ ఇట్ కెనాట్ కన్వర్ట్. సో ఈవెన్ ఇక్కడ మీరు లోపల టపులుగా అయినా ఇవ్వచ్చు, అవుటర్ది లిస్ట్ ఇచ్చి లోపల టపుల్ అయినా ఇవ్వచ్చు, దానికి ఏం ప్రాబ్లం లేదు. దానికి కావాల్సింది కీ వాల్యూ. నాకు ఇలానే ఇవ్వాలని రూల్ ఏమి ఉండదు, ఇలా అయినా ఇవ్వచ్చు. బయటది కూడా మళ్ళీ టపులుగా అయినా ఇవ్వచ్చు. ఓకే. సో ఇలా మనం టైప్ కాస్టింగ్ చేస్తాం. అసలు మనకి టైప్ కాస్టింగ్ ఇదంతా ఎందుకు చేయాలి, ఎక్కడ అవసరం అవుతుందంటే, ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు ఏంటంటే క్లాస్లో 20 స్టూడెంట్స్ ఉన్నారు. సో దాంట్లో మనకి ఎంతమంది క్రికెట్ ఆడతారు, ఎంతమంది ఫుట్బాల్ ఆడతారు, ఎంతమంది హాకీ ఆడతారో ఇచ్చారు. ఓకే. సో ఇచ్చారు ఈ ఇన్ఫర్మేషన్ని. ఇన్ఫర్మేషన్ అనేది మనకి లిస్ట్లో ఉంటుంది. అంటే ఇక్కడ క్వశ్చన్ ఇలా ఇచ్చారు, లిస్ట్ లోనే ఉండాలని రూల్ లేదు, వీళ్ళు క్లియర్గా ఇచ్చారు. ఇన్ ఏ స్కూల్ దెర్ ఆర్ 20 స్టూడెంట్స్ నెంబర్డ్ ఫ్రమ్ 1 to 20. యు ఆర్ గివెన్ 3 లిస్ట్ నేమ్డ్ క్రికెట్, ఫుట్బాల్, హాకీ. సో ఎంతమంది క్రికెట్ ఆడతారో, ఎంతమంది ఫుట్బాల్ ఆడతారో, ఎంతమంది హాకీ ఆడతారో ఆ స్టూడెంట్ నేమ్స్ అనేవి మీరు లిస్ట్గా తీసుకోవాలి. ఓకే. సో ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, మనం లిస్ట్గా తీసుకుంటున్న స్టూడెంట్ డేటా అనేది రిపీట్ అవ్వదు. ఎవరైతే ఒక స్టూడెంట్ డేటా ఒకసారే వస్తుంది. బట్ ఇక్కడ మనల్ని అడిగిన క్వశ్చన్లు డిఫరెంట్గా ఉన్నాయి. స్టూడెంట్స్ హూ ప్లే ఆల్ 3 స్పోర్ట్స్, స్టూడెంట్స్ హూ ప్లే బోత్ క్రికెట్, ఫుట్బాల్. సో ఈ ఆపరేషన్స్ అనేవి లైక్ మూడు, అంటే క్రికెట్, ఫుట్బాల్, హాకీ మూడు ఉన్నాయి. వీటిలో మూడు ఆడేవాళ్ళు కనుక్కోవాలంటే మనం ఇంటర్సెక్షన్ కనుక్కుంటున్నాం. రెండు ఆడేవాళ్ళు కనుక్కోవాలంటే ఇంటర్సెక్షన్. లేదా మూడు కామన్గా డూప్లికేట్స్ లేకుండా అందరూ ఒకటే కామన్గా ఆడేవి ఏంటి అంటే యూనియన్. సో ఇలాంటి కేసెస్లో మనకేమైంది, డేటా అనేదేమో లిస్ట్లో ఉంది. సో మనకేమో ఈ చేయమన్నారు. సో మీరు లిస్ట్ ఆడ్ చేయాలంటే చాలా టైం వేస్ట్ అయ్యింది. ఓకే, ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. దీస్ కేసెస్ యూ కన్వర్ట్ లిస్ట్ ఇంటూ సెట్, దెన్ డూ ద ఆపరేషన్స్. వన్స్ యూ గెట్ ది అవుట్పుట్ అగైన్ బ్యాక్ కన్వర్ట్ సెట్ టు లిస్ట్. సో ఇలాంటి కేసెస్లో మీకు టైప్ కాస్టింగ్ అవసరం అయింది. ఇది రియల్ యూజ్. సో ఇది టైప్ కాస్టింగ్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి పైథాన్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఫ్లో. ఆల్రెడీ మనం కవర్ చేస్తానే ఉన్నాం, మళ్ళీ ఇంకొకసారి ఓవరాల్గా రిపీట్ చేస్తున్నాం. సో మనకి ఇది ఎలా ఉంటుందంటే, సో మనం ఫస్ట్ కోడ్ అనేది .py ఫైల్లో రాస్తాం. సో a = 5, b = 6, ప్రింట్ a+b ఉంది. సో మనకి ఇది సోర్స్ కోడ్. సో మీకు ఏం చెప్పాను, పైథాన్ ఇంటర్ప్రెటర్ వాడింది. సో మనకి ఏం జరిగింది, నెక్స్ట్ ట్రాన్స్లేషన్ జరిగింది. సో ఈ కోడ్ని ట్రాన్స్లేట్ చేసిద్ది. దేంట్లోకి ట్రాన్స్లేట్ చేసిద్ది అని చెప్పా, ఇంటర్మీడియట్ ఫామ్లోకి ట్రాన్స్లేట్ చేసిద్ది అని చెప్పా. సో ఇక్కడ మనకి ట్రాన్స్లేషన్ జరిగిన తర్వాత అవుట్పుట్ అనేది లో లెవెల్ కోడ్లో వస్తుందని చెప్పాను మీకు ఆల్రెడీ. ఎందుకంటే సి పైథాన్ వాడితే ఇంటర్ప్రెటర్, కంపైలర్ రెండు వాడుకుంటుందని మీకు చెప్పాను కదా. సో ట్రాన్స్లేషన్ అప్పుడు సింటాక్స్ ఎర్రర్స్ ఏమన్నా ఉంటే అవన్నీ చెక్ చేసుకుంటుంది. సింటాక్స్ ఎర్రర్స్ అవన్నీ చెక్ చేసింది. చెక్ చేసి ఫైన్ అయితే ఇది ఇంటర్మీడియట్ ఫామ్లోకి, నియర్ టు లో లెవెల్ కోడ్లోకి ట్రాన్స్లేషన్ జరిగింది. సో ట్రాన్స్లేషన్ జరిగిన తర్వాత ఇది ఆల్మోస్ట్ నియర్ టు ది మెషిన్ కోడ్ అన్న. ట్రాన్స్లేషన్ జరిగిన తర్వాత ఎవరో ఒకళ్ళు ఎగ్జిక్యూట్ చేయాలి కదా. సో ఎగ్జిక్యూషన్ అనేది ఎవరు చూసుకుంటారంటే పైథాన్ వర్చువల్ మెషిన్ చూసుకుంటుంది. సో పైథాన్ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ ని పైథాన్ వర్చువల్ మెషిన్ అంటాం. సో ఇది లైన్ బై లైన్ ఆఫ్ కోడ్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఈ ట్రాన్స్లేషన్ అనేది సింటాక్స్ చెకింగ్ అదంతా జరిగి సింగిల్ గోలో జరిగిద్దని మీకు ఆల్రెడీ చెప్పాను. తర్వాత పైథాన్ వర్చువల్ మెషిన్. సో ఇది పైథాన్ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ ని పైథాన్ వర్చువల్ మెషిన్ అంటాం. ఇది లైన్ బై లైన్ కోడ్ ని ఎగ్జిక్యూట్ చేసి మనకి అవుట్పుట్ ఇచ్చింది. సో ఎగ్జిక్యూట్ చేసి అవుట్పుట్ ఇచ్చింది. సో తర్వాత మనకు కావాల్సిన మెమరీ మేనేజ్మెంట్తో, ఫైల్ సిస్టమ్తో ఎవరు ఇంటరాక్ట్ అవుతారంటే పైథాన్ వర్చువల్ మెషినే ఇంటరాక్ట్ అయ్యి ఇవన్నీ చూసుకుంటుంది. పైథాన్ వర్చువల్ మెషినే ఇంటరాక్ట్ అయ్యి ఇవన్నీ చూసుకుంటుంది. మనకి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అవ్వగానే ఇదేం చేసిద్ది అంటే డీఅలొకేషన్ ప్రాసెస్ ఇదంతా చూసుకుంటుంది. పైథాన్ మెమరీ మేనేజ్మెంట్ అవెంతో ఇంటరాక్ట్ అయ్యి ఇదే డీఅలొకేషన్ చూసుకుంటుంది. రెఫ్ కౌంట్ ఇవన్నీ మీకు చెప్పాను ఇలా జరిగింది.
సో సింపుల్గా చెప్పాలంటే మనకి కోడ్ ఏమో .py ఫైల్లో ఉంటుంది. సో మనకి సి పైథాన్ ఏమో ఇంటర్మీడియట్ ఫామ్లో ట్రాన్స్లేషన్ జరిగింది. సింటాక్స్ ఎర్రర్స్ ఉంటే అవి చెక్ చేసుకుంటుంది. సో తర్వాత ఇది నియర్ టు లో లెవెల్ కోడ్ ఉంటుంది. ఓకే. సో ఈ కోడ్ని పైథాన్ వర్చువల్ మెషిన్ తీసుకొని ఎగ్జిక్యూట్ చేసింది, అవుట్పుట్ ఇచ్చింది లైన్ బై లైన్. సో మనకు కావాల్సిన మెమరీ మేనేజ్మెంట్ కాంపోనెంట్స్ ఇవన్నిట్లో ఇది ఇంటరాక్ట్ అయ్యి మనకు కావాల్సినవి ప్రొవైడ్ చేస్తుంది. సో తర్వాత ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిన తర్వాత డీఅలొకేషన్ చేసింది. సో ఇది పైథాన్ మెమరీ మేనేజ్మెంట్ ఇంటర్నల్గా ఇంటరాక్ట్ అయ్యి డీఅలొకేషన్ చేసుకుంటాం. సో రెఫ్ కౌంట్ అవన్నీ వాడుకుంటాం. ఇలా ఉంటుంది పైథాన్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఫ్లో. మీకు ఆల్రెడీ కవర్ చేశాను. సో జస్ట్ ఇన్ కేస్ మళ్ళీ రిపీట్ చేస్తాను. ఓవరాల్ ఫ్లోగా చెప్పలేదని చెప్పాను. సో ఈ రోజుకి లాస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి పైథాన్ కామెంట్స్. జస్ట్ 5 సెకండ్స్ పాస్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి పైథాన్ కామెంట్స్. పైథాన్ కామెంట్స్ ఎందుకంటే మెయిన్ రీజన్ వచ్చేసి టు ఎక్స్ప్లెయిన్ ది కోడ్, టు ఎక్స్ప్లెయిన్ ది సోర్స్ కోడ్. సో మనం రాసిన కోడ్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి వాడుకుంటాము. సో దీనివల్ల మనకి రీడబిలిటీ పెరిగింది. కోడ్ రీడబిలిటీ విల్ బి ఇంప్రూవ్. కోడ్ రీడబిలిటీ బాగుంటుంది. నెక్స్ట్ టైం సేవ్ అయ్యిద్ది. టైం ఎలా సేవ్ అయ్యిద్ది అనేది కూడా చెప్తాను. సో ఇప్పుడు మీరు ప్రాజెక్ట్లో ఉన్న రియల్ టైం ప్రాజెక్ట్లో మీరు ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మేబీ మీరు ఒక 50 మాడ్యూల్స్ క్రియేట్ చేశారు, అంటే 50 పైథాన్ ఫైల్స్ క్రియేట్ చేశారు. మళ్ళీ అదే ప్రాజెక్ట్కి మీరే 1 ఇయర్ తర్వాత వస్తే డాక్యుమెంటేషన్ లేకపోతే, అంటే ఆ కోడ్ ఏం రాశారో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయకపోతే, కోడ్ డాక్యుమెంటేషన్ లేకపోతే మీకే అర్థం కాదు. దాంతోపాటు మీ ఫెలో డెవలపర్స్ వచ్చి చూసిన ఇమ్మీడియట్గా వాళ్ళకి అర్థం కాదు. సో మనకి టైం సేవ్ చేయడానికి ఈ పర్టిక్యులర్ మాడ్యూల్ క్లాస్ ఏం చేసిద్ది అనేది మనం ఒక సింపుల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం డాక్యుమెంటేషన్గా, కోడ్ డాక్యుమెంటేషన్. అది చూడగానే అర్థమైపోయింది. కోడ్ మొత్తం చూడాల్సిన పని లేదు. కొన్నిసార్లు 100 లైన్లు కూడా ఉంటుంది, 100 లైన్స్. సో ఇలాంటి కేసెస్లో మీకు బాగా హెల్ప్ అయింది. సో కోడ్ డాక్యుమెంటేషన్ అనేది బాగా హెల్ప్ అయింది. సో మనం పైథాన్ కామెంట్స్ వాడుకొని సోర్స్ కోడ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దానివల్ల రీడబిలిటీ బాగుంటుంది, టైం కూడా సేవ్ అయింది. సో మనం గన కొన్నిసార్లు ఒక సింపుల్ కోడ్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే సింగిల్ లైన్లో రాయాలనుకుంటేనేమో హ్యాష్ వాడుకుంటాం. సో మనకి పైథాన్లో సింగిల్ లైన్ కామెంటు, సింగిల్ లైన్లో మీరు కోడ్ని ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే హ్యాష్ వాడుకోవచ్చు. సో మోర్ దాన్ 1 లైన్ కోడ్ డాక్యుమెంటేషన్ మీకు ఆల్రెడీ చెప్పారు. ట్రిపుల్ సింగిల్ ట్రిపుల్ కోట్స్, డబుల్ ట్రిపుల్ కోట్స్ వాడుకుంటాం. మీకు ఆల్రెడీ స్ట్రింగ్స్ అప్పుడు కవర్ చేశాను. సో దీన్ని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో మనమేమో సింగిల్ లైన్ కామెంట్ ఒక లైన్లో రాయాలనుకున్నప్పుడు హ్యాష్ వాడుకుంటాము. ఓకే. అదే మీరు మోర్ దాన్ 1 లైన్లో రాయాలనుకుంటే మనం ఏం వాడతాము? మల్టీ లైన్ స్ట్రింగ్స్ వాడతాం. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను కోడ్ రాస్తున్నా ఏమని. సో నేను స్టూడెంట్ డేటాని యూజర్ దగ్గర నుంచి అడిగి ప్రింట్ చేయాలనుకుంటున్నా. మీకు చెప్పాను ఇప్పుడు. సో ఇన్పుట్ ఎంటర్ స్టూడెంట్ నేమ్. సో నేమ్ అనేది స్ట్రింగ్లోనే ఉంటుంది కాబట్టి నేను మళ్ళీ కన్వర్ట్ చేయాల్సిన పని లేదు. తర్వాత స్టూడెంట్ నేమ్ ఇది, స్టూడెంట్ రోల్ నెంబరు. ఓకే. సో రోల్ నెంబర్ అనేది మనకి ఇంట్లో ఉంటుంది కాబట్టి ఇంట్లోకి టైప్ కాస్ట్ చేస్తాను. ఎందుకో మీకు తెలుసు కదా, ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. డిఫాల్ట్గా ఇన్పుట్ అనేది మనం ఇచ్చిన డేటాని స్ట్రింగ్లో కన్వర్ట్ చేసేది. మీరు బ్యాక్ మీకు కావాల్సిన డిజైర్డ్ ఫార్మేట్లో డేటా ఇచ్చిన టైప్ ఆఫ్ డేటాని బట్టి మీరు కన్వర్ట్ చేసుకోవాలి. స్టూడెంట్ రోల్, స్టూడెంట్ ఈమెయిల్ ఐడి. సో ఇలా మనం స్టూడెంట్ డేటా మనం క్యాప్చర్ చేస్తున్నాం. ఎంటర్ స్టూడెంట్ ఈమెయిల్ ఐడి. సో ఇది కూడా మళ్ళీ మనం టైప్ క్యాస్ట్ చేయాల్సిన పని లేదు. ఈమెయిల్ ఐడి స్ట్రింగ్ ఫార్మేట్లోనే ఉంది. సో వీటన్నిటిని ప్రింట్ చేయమన్నా. ప్రింట్ చేయమంటే జస్ట్ ప్రింట్ ఫంక్షన్ వాడి ప్రింట్ చేసుకోవచ్చు. సో అదే స్టూడెంట్ డేటా నేను కంప్లీట్గా తీసుకొని ఒక 10 స్టూడెంట్ డేటా ఇక్కడ రాస్తే మనం కోడ్ డాక్యుమెంటేషన్ ఇక్కడ ఏం లేదు. ఒక
స్టూడెంట్ డేటా ఇలానే రాస్తాను. రాస్తే మనం అరౌండ్ 25 లైన్స్ ఆఫ్ కోడ్ చూస్తే గానీ మీరేం చేస్తున్నారో ఆ కోడ్ ఏం చేస్తుందో అర్థమైంది. దాని బదులు నేను ఒక ఒక కోడ్ డాక్యుమెంటేషన్ మనం ఈ పర్టికులర్ కోడ్ ఏం చేస్తుంది అనేది నేను రాశాను అనుకోండి. సో మీరు సింగిల్ లైన్లో రాయాలనుకుంటే హ్యాష్ వాడుకోవచ్చు. హ్యాష్ ఇప్పుడు ఏం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో ఇదేం చేసిద్ది అనేది. సో దిస్ పైథాన్ ఫైల్ ఈస్ యూస్డ్ టు ఎంటర్ స్టూడెంట్ డేటా అండ్ ప్రింట్ అవుట్పుట్ డివైస్. సో ఇప్పుడు చూడండి, మనకి ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ ఉన్నా ఆ రాసిన డాక్యుమెంటేషన్ చూస్తే మనకి ఈజీగా అర్థం అయిపోయింది. మొత్తం చదవాల్సిన పని లేదు. ఇంటర్నల్ లాజిక్ ఏదైనా ఉంటే తర్వాత చూసుకోవచ్చు. సో దీనివల్ల ఏమవుతుంది, కోడ్ రీడబిలిటీ పెరిగిద్ది. దాంతోపాటు మనకి టైం సేవ్ అయింది. సో మనం కోడ్ని ఎక్స్ప్లెయిన్ చేయటం వల్ల ఇది యూస్ కేస్. సపోజ్ ఇక్కడ కొంతమంది ఏం చేస్తారంటే ఎంటర్ వ్యాలిడ్ స్టూడెంట్ నేమ్ అని ఇస్తారు. ఇంకొకడు ఏడ కూడా ఇలా అందరూ ఇస్తారు. ఎంటర్ వ్యాలిడ్ స్టూడెంట్ రోల్ నెంబర్. సో ఇక్కడ కూడా ఇస్తాను సేమ్ ఎంటర్ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి. మీరు చెప్పండి, ఇక్కడ మళ్ళీ ఈ లైన్లో కోడ్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉందా? ఇదే సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ కదా. ఎంటర్ స్టూడెంట్ నేమ్ అంటే మీకు అర్థం అవుతుంది, మళ్ళీ రాయాల్సిన పని లేదు. అన్నెసరీగా కూడా కోడ్ డాక్యుమెంటేషన్ రాయొద్దు. సో ఎక్కడైతే సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ ఉందో మళ్ళీ మీరు దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన పని లేదు. సో ఈ కేసెస్లో మనకు అవసరం ఉండదు. ఓకే, ఇది కొంతమంది అన్నెసరీగా రాస్తుంటారు. ఇట్స్ నో నీడ్. ఓకే, ఇలాంటి కేసెస్లో మీకు కోడ్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పని లేదు. ఇదే సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. ఇంకోటి ఏంటంటే, మీరు ఎప్పుడైనా మోర్ దాన్ వన్ లైన్ని ఎట్ ఏ టైం కామెంట్ చేయాలనుకున్నారనుకోండి. సో మనకి రీడ్ చేసిన డేటా ఉంటే చాలు, ప్రింట్ అవసరం లేదంటే టైం బీయింగ్ ఈ 3 లైన్స్ ఆఫ్ కోడ్ని కామెంట్ చేయాలంటే సింగిల్ గోలో మీరు ఏం చేయొచ్చు అంటే ఇది సెలెక్ట్ చేసుకోండి మౌస్ ఆడి, కంట్రోల్ ఫార్వర్డ్ స్లాష్ ఇన్ విండోస్ ఇట్ ఈస్ గోయింగ్ టు కామెంట్ దోస్ 3 లైన్స్. ఈవెన్ మీరు ఎంటైర్ చేయాలనుకున్నా చేయొచ్చు. మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్/ఇన్ విండోస్. ఓకే, అన్కామెంట్ చేయాలంటే మళ్ళీ సేమ్ కంట్రోల్/. అదే మీరు మ్యాక్ డివైస్ వాడుతుంటే కమాండ్/, కమాండ్/, కామెంట్కి అన్కామెంట్. సో ఇలా మనం యూజ్ చేసుకోవచ్చు. సో కొంతమంది ప్రతి లైన్కి వెళ్ళి హ్యాష్ పెట్టి అలా చేయాల్సిన పని లేదు. సెలెక్ట్ చేసుకోండి కంట్రోల్/విండోస్లో, మ్యాక్ అయితేనేమో కమాండ్/. సో ఇది సింగిల్ లైన్ కామెంట్ యొక్క యూజ్. సో ఇది సింగిల్ లైన్ కామెంట్ అయినా మీరు మోర్ దాన్ వన్ లైన్లో అయినా అప్లై చేసుకోవచ్చు. ఓకే, మోర్ దాన్ వన్ లైన్లో అయినా అప్లై చేసుకోవచ్చు. సో పైథాన్ ఇంటర్ప్రెటర్ ఏం చేసిద్దంటే ఇది ఎగ్జిక్యూషన్ జరిగేటప్పుడు ఎక్కడైతే హ్యాష్ ఉంటుందో, ఈ రోల్ నెంబర్ ఇస్తున్నా, ఎర్రర్ ఇచ్చా అంటే ఫార్వర్డ్/ ఇచ్చా ఎర్రర్ వచ్చింది. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ రన్ చేస్తున్నా. సో మనకి ఎగ్జిక్యూషన్ జరిగేటప్పుడు పైథాన్ ఇంటర్ప్రెటర్ ఏం చేసిద్ది అంటే ఎక్కడైతే ఈ హ్యాష్ చూసిద్దో ఇది వాళ్ళు ఇచ్చిన కోడ్ యొక్క డాక్యుమెంటేషన్ కామెంట్ అని పైథాన్ ఇంటర్ప్రెటర్ దీన్ని ఇగ్నోర్ చేసిద్ది, ఎగ్జిక్యూట్ చేయదు. అందుకే మనకు ప్రింట్ అవ్వాలి. చూడండి, ఎక్కడ మనం హ్యాష్లో రాసింది ప్రింట్ అవ్వదు. సో ఇది ఇగ్నోర్ చేసిద్ది. సో ఇది ఓన్లీ కోడ్ డాక్యుమెంటేషన్ కోసం రాశారని పైథాను ఇగ్నోర్ చేసిద్ది. సో ఇలా మనం సింగిల్ లైన్ కామెంట్ వాడుకోవచ్చు. మీరు ఒక లైన్కైనా ఇచ్చుకోవచ్చు, మోర్ దాన్ వన్ లైన్కైనా ఇచ్చుకోవచ్చు. సో నెక్స్ట్ మనం ప్రాపర్ డాక్యుమెంటేషన్ రాయాలనుకోండి ఫంక్షన్స్కి, క్లాసెస్కి. మీకు ఆల్రెడీ చెప్పా కదా, సపోజ్ ఈ ఫంక్షన్ ఉంది. సో ఈ ఫంక్షన్ ఏం చేసిద్ది అనేది మనం మొత్తం లైన్స్ ఆఫ్ కోడ్ చూడకుండా ఇక్కడ మనం రాసుకోవచ్చు. దానికి మల్టీ లైన్ స్ట్రింగ్స్ వాడుకుంటాం. సో జనరల్గా ట్రిపుల్ కోడ్స్లో డబుల్ ట్రిపుల్ కోడ్స్ ఎక్కువగా వాడుకుంటాం. మీరు ఆటోమేటిక్గా ఇవ్వగానే అది రిటర్న్ ఎంటర్ కొట్టగానే రిటర్న్ టైప్ కూడా అదే ఇచ్చింది. సో ఇది స్ట్రింగ్ రిటర్న్ చేస్తుంది కాబట్టి రిటర్న్స్ ది స్ట్రింగ్. సో నేను అప్రాక్సిమేట్గా రాస్తాను. ఇదేం చేసిద్ది, సో మనకి ఈ రిపాజిటరీలో ఉన్న ప్యాకేజ్ నేమ్స్ని రిట్రీవ్ చేసి ఇచ్చింది. అదే కదా ఇది చేసేది. ఓకే, సో ఈ రిపాజిటరీలో ఉన్న ప్యాకేజ్ నేమ్స్ అన్ని రిట్రీవ్ చేసిద్ది. సో దిస్ ఫంక్షన్ ఈస్ యూస్ టు
retrieve the package names from simple repo. ఓకే, ఆర్గ్యుమెంట్స్ ఏమైనా తీసుకుంటుందో ఏం లేదు, ఆర్గ్యుమెంట్స్ ఏం తీసుకోదు, నో ఆర్గ్యుమెంట్స్. తీసుకుంటే రాయాలి, లేకపోతే అవసరం లేదు. ఒకవేళ తీసుకుంటే మాత్రం ఆటోమేటిక్గా అదే వచ్చేసింది. ఓకే, సో ఇలా మనం ట్రిపుల్ డబుల్ కోట్స్ వాడి పైథాన్ యొక్క డాక్యుమెంటేషన్ రాస్తాం. ఈ ఫంక్షన్ ఏం చేసిద్ది అనేది ఇలా రాస్తాం. సో ఇలా రాసుకుంటాం. మీకు ఇది ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటే, ఇన్ కేస్ తీసుకుంటే, మీరు ఎప్పుడైతే ఆటోమేటిక్ ఇలా కొట్టినప్పుడు అదే చూపించింది. చూడండి, మీరు మళ్ళీ రాయాల్సిన పని లేదు. ఐడిస్లో మీకు ఇది ఒక అడ్వాంటేజ్. సో ఇది బేసికల్గా పైథాన్ కామెంట్స్ యొక్క మెయిన్ యూజ్. ఏంటిది? ఒకటేమో మనకి కోడ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం, దీనివల్ల కోడ్ రీడబిలిటీ బాగుంటుంది, టైం సేవ్ అవుతుంది. సో ఎవరైతే కోడ్ మొత్తం చూడకుండా అదేం చేసిద్దో కూడా ఈజీగా మనం డాక్యుమెంటేషన్ చూస్తే అర్థమైంది. హై లెవెల్ పీపుల్, మేనేజర్స్, వాళ్ళకి మొత్తం కోడ్ లాజిక్ ఏది ఉందో తెలియాలి కదా, తెలియాల్సిన అవసరం లేదు కదా. వాళ్ళు వచ్చి చూసినా జస్ట్ డాక్యుమెంటేషన్ చూసుకుంటే ఓకే ఈ ఫంక్షన్ ఇచ్చేసిద్దని ఈజీగా అర్థమైంది. సో మనం సింగిల్ లైన్ కామెంట్కి ఏమో హ్యాష్ వాడతాము. మోర్ దాన్ వన్ లైన్ చేయాలనుకున్నప్పుడు, యాక్చువల్ పైథాన్ కోడ్ డాక్యుమెంటేషన్ రాయాలన్నప్పుడు ట్రిపుల్ కోట్స్ వాడతాం. సింగిల్ ట్రిపుల్ కోట్స్ వాడచ్చు, డబుల్ ట్రిపుల్ కోట్స్ వాడచ్చు. డబుల్ ట్రిపుల్ కోట్స్ కొంచెం ప్రిఫర్ చేస్తాం. సో అది ఎలా అనేది కూడా మీకు ఆల్రెడీ చూపించాను. సో ఇదండి ఈ రోజుకి. సో మనం ఈరోజు ఏం కవర్ చేసామంటే, కలెక్షన్లో ఉన్న అన్ని డేటా టైప్స్ యొక్క డిఫరెన్సెస్, రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్, టైప్ కాస్టింగ్. సో ఈరోజు మనం ఏం కవర్ చేసామంటే డిఫరెన్స్ బిట్వీన్ కలెక్షన్ డేటా టైప్స్, టైప్ కాస్టింగ్, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్స్లో పైథాన్ కామెంట్స్ చూసాము. నెక్స్ట్ క్లాస్లో ఇండెక్సింగ్ ఆల్రెడీ కవర్ అయింది, స్లైసింగ్ గురించి చూద్దాం. సో ఇది ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి.